today topic. So here in last class already we learnt about the derivation of the cosine law. So the colors in thin films is also based on the explanation of the colors in thin films is depends upon the cosine law, because the cosine law gives the path difference between the light rays. The condition for bright or dark fringes is depends on the path difference. So we know that the path difference is equal to even multiple of lambda by 2, then it is the condition for the bright or the maximum intensity. And for the dark or the minimum intensity fringes, the path difference is equal to the odd multiple of lambda by 2. In terms of phase difference for bright fringes, the phase difference is equal to even multiple of pi. In the same way, for the dark fringes, the phase difference is equal to odd multiple of pi. So depends upon this path or phase difference, we get the bright or the dark fringes. So based on this path or phase difference, we can explain the colors in thin films. So here in last class, the equation for the path difference according to cosine law is delta is equal to 2 mu t cos r, where delta is equal to path difference and mu is the refractive index of the film, and T is the thickness of the film, and R is the angle of refraction. So when this path difference is equal to even multiple of lambda by 2, that is 2n into lambda by 2, then we get the bright, the maximum intensity. In other case, suppose the path difference 2 mu t cos r is equal to 2n plus 1 into lambda by 2, then we get at that position the dark fringe. So the 2 mu t cos r is the path difference between the light rays according to cosine law. సో ఒకసారి చూడడం ఈరోజు టాపిక్ మనం అనుకునేది ఈ కలర్స్ అండ్ థిన్ ఫిల్మ్స్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎక్స్ప్లెయిన్ ద కలర్స్ అండ్ థిన్ ఫిల్మ్స్ ఇన్ షార్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ బాబు. కలర్స్ అండ్ థిన్ ఫిల్మ్స్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ కలర్స్ అండ్ థిన్ ఫిల్మ్స్ అని అడుగుతారు. ప్రతి పేపర్లోనే క్వశ్చన్ అడుగుతారు. చాలా ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్ వస్తుంటుంది. కాబట్టి ఈ కలర్స్ అండ్ థిన్ ఫిల్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఈ కొసైన్లా తెలిసి ఉండాలి. ఈ కొసైన్లా ఏంటంటే మనకి లాస్ట్ క్లాస్లో మనం అనుకున్నట్టు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 mu t cos r వచ్చింది. అలా ఈ కొసైన్లా అనేది నేను చెప్తున్నట్టు రెండు రకాలుగా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, డెరైవ్ చేయొచ్చు. ఒకటి రిఫ్లెక్టెడ్ లైట్ అన్నా, ఒకటి ట్రాన్స్మిటెడ్ లైట్ అన్నా. ఇక్కడ ఈ రిఫ్లెక్టెడ్ లైట్ అంటే చూడండి ఒకసారి. ఈ కొసైన్లా డెరైవ్ చేయాలంటే మళ్ళీ మనకి స్టోక్స్ లా తెలిసి ఉండాలి. స్టోక్స్ లా అంతకుముందు క్లాసులో మనం నేర్చుకున్నాం. ఈ ఒకదాని ఒకటి లింక్, అందుకనే ప్రతి క్లాసు మీరు అటెండ్ అవ్వాలి. ఒక క్లాస్ మిస్ అవుతే మనకి దానికి సంబంధించిన సబ్జెక్ట్ అనేది, నాలెడ్జ్ అనేది మిస్ అయిపోతాం. మనకి ఈ స్టోక్స్ లా ప్రకారం మనం ఏం చెప్పాం, వెన్ ఏ లైట్ రే ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ డెన్సర్ మీడియం, the light ray undergoes additional path difference is lambda by 2 or the phase by pi అని చెప్పుకున్నాం. కాబట్టి స్టోక్స్ లా ప్రకారం మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఏదైనా ఒక లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయినట్లయితే మనకు అదనంగా lambda by 2 పాత్ డిఫరెన్స్ వస్తుంది. అదే ఫేజ్లో అయితే పై అనేది వస్తుంది. ఫేజ్లో చెప్పుకుంటే పై అనాలి, పాత్ వేవ్ లెంగ్త్లో చెప్పినట్లయితే lambda by 2 అనాలి. ఎప్పుడు అది
ద లైట్ రే రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ డెన్సర్ మీడియం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి దాన్ని బట్టి మనకి ఈ కొసైన్ లాలో ఇక్కడ చూడండి, ఇక్కడ GH అనేది అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ అన్నాము, G1 H1 అనేది లోయర్ సర్ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ అన్నాం. ఈ GH G1 H1 అనేది ఫిల్మ్ అన్నాం. ఆ ఫిల్మ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అన్నాం, థిక్నెస్ T అన్నాం. ఈ ఒకసారి ఫిగర్ చూడండి బాబు. ఈ ఫిగర్ అర్థమైతే కానీ ఈ రోజు టాపిక్ కలర్స్ అండ్ థిన్ ఫిల్మ్స్ అర్థం కాదు. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న ఈ కొసైన్ లాలో ఈ ఫిల్మ్ యొక్క థిక్నెస్ అనేది T, ఆ ఫిల్మ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. అంటే ఇది ఈ ఫిల్మ్ అనేది డెన్సర్ మీడియంగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ AB అనేది ఇన్సిడెంట్ రే అనుకున్నాము, B దగ్గర పడి మళ్ళీ ఏమన్నది ఇట్ రిఫ్లెక్ట్ అయింది అనుకున్నాం కదా. సో AB ద ఇన్సిడెంట్ రే అండ్ ద ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అలాంగ్ BR అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి B అనేది ఎక్కడ ఉంది, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్. అంటే B కింద ఏంటిది, ఈ పాయింట్ ఒకసారి జాగ్రత్తగా, B అనే పాయింట్ ఎక్కడ ఉంది, అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్. అంటే B కింద అంతా ఏముంది, ఫిల్మ్ ఉంది. ఆ ఫిల్మ్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది, ఇక్కడ డెన్సర్ మీడియం. కాబట్టి B దగ్గర రిఫ్లెక్ట్ అయింది. ఏ పార్ట్ అంటే అలాంగ్ BR. B కింద ఏముంది, డెన్సర్ మీడియం ఉంది. మనం ఇప్పుడు స్టోక్స్ లా ప్రకారం ఏం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఒక లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయినట్లయితే అదనంగా λ/2 వస్తుంది అని చెప్పి చెప్పాం కదా. కాబట్టి ఇక్కడ మనకి కొసైన్ లా డెరివేషన్ లో లాస్ట్ ఏమని వచ్చింది, 2μt cos r వచ్చింది. కాబట్టి B దగ్గర మనకి రిఫ్లెక్ట్ అయింది కదా రే, B అనేది ఎక్కడ ఉంది, డెన్సర్ మీడియం మీద ఉంది. కాబట్టి B దగ్గర అదనంగా ఎంత వస్తుంది, λ/2 వస్తుంది. కాబట్టి టోటల్ పాత్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 2μt cos r ప్లస్ λ/2 అనాలి. కొసైన్ లా ప్రకారం అవుతేనేమో పాత్ డిఫరెన్స్ 2μt cos r, ది టోటల్ పాత్ డిఫరెన్స్ ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్ అంటే 2μt cos r ప్లస్ λ/2 అనాలి. ఆ ప్లస్ λ/2 అనేది దేని వల్ల వచ్చింది, ఇక్కడ మీరు ఈ ఫిగర్ అబ్జర్వ్ చేసినట్లయితే B కింద డెన్సర్ మీడియం ఉంది కాబట్టి B దగ్గర రిఫ్లెక్ట్ అయింది కాబట్టి అక్కడ λ/2 వచ్చింది. మరి C దగ్గర కూడా రిఫ్లెక్ట్ అయిందిగా ఎలాంగ్ CD. కానీ C కింద ఏముంది, మళ్ళీ ఎయిర్ ఉంది, రేరర్ మీడియం ఉంది. కాబట్టి C దగ్గర రిఫ్లెక్ట్ అయినప్పటికీ λ/2 అనేది రాదు, ఒక B దగ్గర మాత్రమే వస్తుంది. ఎందుకని B కింద డెన్సర్ మీడియం ఉంది, C కింద డెన్సర్ మీడియం లేదు, రేరర్ మీడియం ఉంది. అందువల్ల C దగ్గర రిఫ్లెక్ట్ అయినప్పటికీ మనకి λ/2 రాలేదు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. సో ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్ సిస్టమ్ according to cosine law, the path difference totally is equal to 2μt cos r plus λ/2. అదే మనకి ఈ కొసైన్ లా ఇంకో రకం కూడా డెరైవ్ చేయొచ్చు అన్నాగా. ఇందులో ట్రాన్స్మిటెడ్ లైట్ సిస్టంలో ఎక్కడ మనకి డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్షన్ అనేది జరగదు. కాబట్టి అక్కడ కొసైన్ లో ఏమైనా వస్తుంది, మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా 2μt cos r వస్తుంది. కాకపోతే ఈ రిఫ్లెక్టెడ్ లైట్ లో మాత్రం మనకి ఏమొస్తుంది, 2μt cos r ప్లస్ λ/2 అనేది వస్తుంది. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటిది, ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్ సిస్టమ్ ద పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2μt cos r ప్లస్ λ/2. Only according to cosine law we get the mathematical expression delta is equal to 2μt cos r, but the additional plus λ/2 is obtained according to the Stokes law. But in case of the transmitted light, the path difference totally is equal to simply 2μt cos r alone. There is no λ/2. ఇది అర్థమైంది. ఒకసారి ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే కలర్స్ అండ్ థిన్ ఫిల్మ్స్ అనేది ఈ పాత్ డిఫరెన్స్ బట్టే ఆధారపడి ఉంటుంది. దాని ప్రకారమే మనకి ఈ కొసైన్ల ప్రకారమే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందువల్ల కొసైన్ లా అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. మనకి ఫైనల్ ఎక్స్ప్రెషన్ అనేది 2μt cos r వచ్చింది. మనకి రిఫ్లెక్ట్ లోనే ఈ 2μt cos r వస్తుంది, ట్రాన్స్మిటెడ్ లో కూడా 2μt cos r వస్తుంది.
కాకపోతే ఇక్కడ రిఫ్లెక్టెడ్ లో బి దగ్గర డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయింది కాబట్టి అదనంగా λ/2 వస్తుంది. కాబట్టి λ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏం రాయాలి, 2mt cos r ప్లస్ λ/2 రాసుకోవాలి. కాబట్టి మనకి ఇప్పుడే మనం చెప్పుకుంది ఏంటిది, మనకి ఎక్కడ బ్రైట్ ఫ్రింజ్ వస్తుంది, పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ λ/2 అనే ఈక్వేషన్ ని సాటిస్ఫై అయినట్లయితే మనకు అక్కడ బ్రైట్ ఫ్రింజ్ వస్తుంది. పాత్ డిఫరెన్స్ అనేది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ λ/2 అయినట్లయితే అక్కడ డార్క్ ఫ్రింజ్ వస్తుంది. బ్రైట్ అంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ, డార్క్ అంటే మినిమం ఇంటెన్సిటీ. సో the bright or the maximum fringes are obtained for the colors which are satisfied the condition of the maximum intensity or the bright fringe condition. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఏ కలర్స్ కి ఏ వేవ్ లెంగ్త్ అయితే ఈ మ్యాక్సిమం ఇంటెన్సిటీ లేకపోతే బ్రైట్ ఫ్రింజెస్ కండిషన్ ని సాటిస్ఫై అవుతాయో ఆ కలర్స్ మాత్రమే, ఆ ఫ్రింజెస్ మాత్రమే ఫామ్ అవుతాయి. ఏ కలర్స్ కి అయితే మినిమం ఇంటెన్సిటీ డార్క్ ఫ్రింజెస్ వాటికి ఆ కండిషన్ ని సాటిస్ఫై చేసే కలర్స్ ఉంటాయో అవి మాత్రము కనబడవు. ఆ పాయింట్ క్యాచ్ చేస్తే కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ అయిపోయినట్టు. కాబట్టి ఇక్కడ మనకి రిఫ్లెక్టెడ్ లైట్ లో టోటల్ పాత్ డిఫరెన్స్ ఎంత అంటే ఏం చెప్పాలి, 2mt cos r ప్లస్ λ/2 అనాలి. 2mt cos r ప్లస్ λ/2. తర్వాత మీకు ఒకసారి ఒక క్లాసులో మీకు చెప్పాను, మన లెసన్ జరుగుతున్నప్పుడు పక్కన మీరు వైట్ బుక్ పెన్ను పెట్టుకోమని అందరూ ఒకసారి పెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. హలో స్టూడెంట్స్, హలో ఒకసారి రెస్పాండ్ అవ్వడం. ఆల్రెడీ బుక్ ఒకసారి నేను చెప్పింది రాయండి అందరూ. ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్ జస్ట్ 2 స్టెప్స్ ఏమి ఎస్ఏ రాయమని కానీ జస్ట్ 2 స్టెప్స్. ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2mt cos r అనేది ఇక్కడ కనబడుతుందమ్మా స్లైడ్ లో, అది రాయండి ఒకసారి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2mt cos r. ఏమన్నా అందరు రాశారా? ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్ డెల్టా అంటే ఇక్కడ పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2mt cos r అని రాయండి. ఇదేంటిది, అకార్డింగ్ టు కొసైన్ లా. దాని కింద రాయండి టోటల్ పాత్ డిఫరెన్స్. టోటల్ పాత్ డిఫరెన్స్ ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది రాయండి 2mt cos r. ఇది రాసి దీనికి ఎంత యాడ్ చేయమన్నాను, ప్లస్ λ/2 యాడ్ చేయను. 2mt cos r ప్లస్ λ/2 యాడ్ చేశారా? 2mt cos r ప్లస్ λ/2. ఆ ప్లస్ λ/2 ఎందుకు వచ్చిందంటే మీకు చెప్పానుగా, బి దగ్గర లైట్ రే రిఫ్లెక్ట్ అయింది, బి కింద డెన్సర్ మీడియం ఉంది. స్టోక్స్ లా ప్రకారం ఎక్కడైతే డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయిందో అప్పుడు λ/2 వస్తాం. కాబట్టి మనకి టోటల్ ఏం రాయాలి, 2mt cos r ప్లస్ λ/2 అని అన్నాం. రాశారా? తర్వాత ఫర్ బ్రైట్ ఫ్రింజ్ అనండి. ఫర్ బ్రైట్ ఫ్రింజ్ బ్రాకెట్ లో మ్యాక్సిమం ఇంటెన్సిటీ. దానికి కండిషన్ ఏం చెప్పాను, పాత్ డిఫరెన్స్ ఎంత ఈక్వల్ అవ్వాలి, ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ λ/2. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ λ/2 అంటే జనరల్ గా ఏం రాస్తాం, 2n × λ/2 అని రాయండి. అంటే ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, 2mt cos r ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు 2n × λ/2. ఏమో అందరూ స్టెప్ రాశారా? 2mt cos r ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు 2n × λ/2. ఏమో రాశారు అందరూ? ఓకేనా? దాని కింద రాయండి 2mt cos r ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దమ్మా, 2mt cos r ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, ఈ ప్లస్ λ/2 రైట్ సైడ్కి వెళ్తే మైనస్ λ/2 అవుతుంది కదా. అంటే ఏమవుద్ది అప్పుడు మనకి 2n × λ/2 మైనస్ λ/2. కాబట్టి రైట్ సైడ్ λ/2 కామన్ తీయచ్చుగా. అప్పుడు బ్రాకెట్లో ఏమొస్తుంది, 2mt cos r ఈజ్ ఈక్వల్ టు 2n - 1 అది బ్రాకెట్లో ఉండాలి, ఇంటూ λ/2 ఉండాలి. ఓకేనా? అందరికీ వచ్చిందమ్మా అదే ఆ స్టెప్. 2mt cos r
2pt cos r is equal to 2n minus 1 into lambda by 2. కాబట్టి 2n minus 1 into lambda by 2 అంటే ఏమొస్తుంది అది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ lambda by 2 వస్తుంది. ఆడ్ మల్టిపుల్ ఆఫ్ lambda by 2 అది దేనికి ఫర్ బ్రైట్ ఫ్రింజెస్. కాబట్టి బ్రైట్ ఫ్రింజెస్ కి కొసైన్ లా ప్రకారం పాత్ డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ ఏం రావాలి ఆడ్ మల్టిపుల్ ఆఫ్ lambda by 2. అదే మనకి డార్క్ ఫ్రింజ్ అంటే ఏం రావాలి డార్క్ ఫ్రింజ్ కి పాత్ డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఆడ్ మల్టిపుల్ ఆఫ్ lambda by 2 అన్నాం కదా. కాబట్టి ఇక్కడ మనకి రిఫ్లెక్టెడ్ లైట్ లో పాత్ డిఫరెన్స్ ఎంత వచ్చింది 2mt cos r ప్లస్ lambda by 2 అనుకున్నాం కదా. Plus lambda by 2 due to the ray reflected from the point B which is located on the denser medium surface అన్నాం కదా. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ ఏం రావాలి ఆడ్ మల్టిపుల్ ఆఫ్ lambda by 2. ఆడ్ అంటే ఏంటి 2n plus 1 into lambda by 2. కాబట్టి లెఫ్ట్ సైడ్ lambda by 2 ఉంది, రైట్ సైడ్ కూడా 2n plus 1 into lambda by 2. కాబట్టి ఆ lambda by 2 ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనకి సింపుల్ గా ఏమి మిగులుద్ది 2mt cos r is equal to 2n into lambda by 2 మిగులుద్దాం. 2n అంటే మనకు తెలుసు ఈవెన్ నెంబర్. కాబట్టి ఫర్ డార్క్ ఫ్రింజ్ ద పాత్ డిఫరెన్స్ అకార్డింగ్ టు కొసైన్ లా 2mt cos r is equal to ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ lambda by 2. కాబట్టి మనకి రిఫ్లెక్టెడ్ లైట్ లో బ్రైట్ రావాలంటే కండిషన్ ఏంటి 2mt cos r is equal to ఆడ్ మల్టిపుల్ ఆఫ్ lambda by 2. ఆడ్ అని ఎందుకంటున్నాం 2n minus 1 కాబట్టి బ్రాకెట్ లో. అదే డార్క్ కి ఏంటి 2n into lambda by 2 అంటే ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ lambda by 2 ఫర్ డార్క్. కాబట్టి మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటిది రిఫ్లెక్టెడ్ లైట్ లో 2mt cos r is equal to ఆడ్ అవుతే ఆడ్ మల్టిపుల్ ఆఫ్ lambda by 2 అయితే ఏమ్మా మనకి 2mt cos r is equal to ఆడ్ మల్టిపుల్ ఆఫ్ lambda by 2 అయితే బ్రైట్ వస్తుంది. అలాగే 2mt cos r is equal to ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ lambda by 2 అయితే డార్క్ వస్తుంది. ఎందుకని అకార్డింగ్ టు స్టోక్స్ లా ఎడిషనల్ పాత్ డిఫరెన్స్ lambda by 2 వచ్చింది కాబట్టి. అదే మనకి ట్రాన్స్మిటెడ్ లైట్ చూస్తే మనకి lambda by 2 అదనంగా రాదు. కాబట్టి అక్కడ పాత్ డిఫరెన్స్ ఎంత 2mt cos r వస్తుంది. కాబట్టి 2mt cos r is equal to బ్రైట్ రావాలంటే ఏం చెప్పాను ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ lambda by 2. కాబట్టి 2n into lambda by 2. మనకు రిఫ్లెక్టెడ్ లో ఎంత రావాలి బ్రైట్ రావాలంటే ఆడ్, కానీ ఇక్కడ ట్రాన్స్మిటెడ్ లో ఏమొచ్చింది ఈవెన్ వచ్చింది. అలాగే అక్కడ రిఫ్లెక్టెడ్ లైట్ లో 2mt cos r is equal ఏమొచ్చింది డార్క్ ఫ్రింజ్ కి ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ lambda by 2 వచ్చింది. అదే ఇక్కడ మనకి ఏమొస్తుంది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ lambda by 2. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే రిఫ్లెక్టెడ్ లైట్ లోను ట్రాన్స్మిటెడ్ లైట్ లో కండిషన్స్ ఒకదానికి ఒకటి క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. రిఫ్లెక్టెడ్ లైట్ లో బ్రైట్ ఫ్రింజ్ వచ్చినట్లయితే అది ట్రాన్స్మిటెడ్ లైట్ లో డార్క్ ఫ్రింజ్ సాటిస్ఫై చేస్తాయి. అలాగే రిఫ్లెక్టెడ్ లైట్ లో డార్క్ ఫ్రింజెస్ అయినట్లయితే ట్రాన్స్మిటెడ్ లైట్ లో అవి బ్రైట్ ఫ్రింజెస్ కి ఈక్వలెంట్ గా ఉంటాయి. అంటే అక్కడ బ్రైట్ అవుతే ఇందులో రిఫ్లెక్టెడ్ లో, ట్రాన్స్మిటెడ్ లో ఏమవుతుంది డార్క్ అవుద్ది. రిఫ్లెక్టెడ్ లైట్ లో డార్క్ అయినట్లయితే ట్రాన్స్మిటెడ్ లో అదేమవుద్ది బ్రైట్ అవుద్ది. అంటే ఒకదాన్ని ఒకటి దాన్ని కాంప్లిమెంటరీ సిస్టమ్స్ అనాలమ్మా. కాబట్టి ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటది అది కాంప్లిమెంటరీ COMPLEMENTRY కాంప్లిమెంటరీ సిస్టమ్స్ అంటారు. కాబట్టి the reflected and the transmitted both systems are complementary systems అనాలి. ఎందుకు కాంప్లిమెంటరీ సిస్టమ్స్ అండి ఈ పాయింట్ మీరు అర్థం చేసుకున్నారు ఏంటిది రిఫ్లెక్టెడ్ లైట్ లో బ్రైట్ డార్క్ ఉండే కండిషన్స్ ట్రాన్స్మిటెడ్ లైట్ కి వచ్చేసరికి క్వైట్ ఆపోజిట్ అవుతాయి. అంటే రిఫ్లెక్టెడ్ లైట్ లో బ్రైట్ వస్తే అది ట్రాన్స్మిటెడ్ లో డార్క్ అవుద్ది. అదే రిఫ్లెక్టెడ్ లైట్ లో డార్క్ కి ఉండే కండిషన్ అది ట్రాన్స్మిటెడ్ లైట్ లో బ్రైట్ కి కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. అందువల్ల ఆ రిఫ్లెక్టెడ్ ట్రాన్స్మిటెడ్ లైట్ సిస్టమ్స్ అని కాంప్లిమెంటరీ సిస్టమ్స్ అంటాము. ఎందుకు కాంప్లిమెంటరీ సిస్టమ్స్ అయినాయి అంటే ఏం చెప్పాలి ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు స్టోక్స్ లా గుర్తుపెట్టుకోవాలి. స్టోక్స్ లా ఏం చెప్పాడు
According to Stokes' law, whenever the light ray reflected from the surface of denser medium, then the light ray undergoes additional path difference lambda by 2 or phase difference pi అనేది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల రిఫ్లెక్ట్ లైట్ లో మనకి 2 మీటీ కాస్ ఆర్ ప్లస్ లాంబ్డా బై 2 వచ్చింది. అదే ట్రాన్స్మిటెడ్ లో జస్ట్ 2 మీటీ కాస్ ఆరే వస్తుంది కాబట్టి రిఫ్లెక్టెడ్ ట్రాన్స్మిటెడ్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ అనేది గుర్తుపెట్టుకున్నట్లయితే కలర్స్ అండ్ థిన్ ఫిల్మ్స్ అనేది చాలా ఈజీగా అర్థం అవుతుంది. అలాగే ఇక్కడ పాత్ డిఫరెన్స్ అంటే ఫార్ములా వచ్చింది మనకి 2 మీటీ కాస్ ఆర్. కాబట్టి ఇక్కడ పాత్ డిఫరెన్స్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ and thickness of the film and the angle of refraction. So according to cosine law, the path difference is depends upon the refractive index of the material of the film and thickness of the film T and the smaller angle of refraction. అంటే ఇక్కడ ఈ కొసైన్ లా ప్రకారము పాత్ డిఫరెన్స్ అనేది 2 మీటర్ కాసారు కాబట్టి పాత్ డిఫరెన్స్ అనేది ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. ఏ మూడు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫిల్మ్, థిక్నెస్ ఆఫ్ ది ఫిల్మ్ టీ అండ్ ఆర్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. మనకి ఇక్కడ మనకి తెలుసుగా ఏంటిది? కలర్ ఆఫ్ ది లైట్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద వేవ్ లెంగ్త్ అని. వేవ్ లెంగ్త్ చేంజ్ అవుతే కలర్ కూడా చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతే వేవ్ లెంగ్త్ చేంజ్ అవుతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ కూడా మారుతుంది. కాబట్టి మీరు ఈ పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి. కలర్స్ అండ్ థిన్ ఫిల్మ్స్ మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. బేసిక్స్ ఇవి ఏంటంటే కలర్ ఆఫ్ ద లైట్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆల్సో. That means different colors having different refractive indices. As the color of the light changes, the refractive index value is also changed. మనకు తెలుసుగా కలర్ చేంజ్ అవుతే వేవ్ లెంగ్త్ చేంజ్ అవుతుంది. కాబట్టి కలర్ మారితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా మారుతుంది. అంటే వేరు వేరు కలర్స్కి డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. మనం ఎబ్రేషన్ కూడా చెప్పుకున్నాం. ఏంటి? వేవ్ లెంగ్త్ అనేది రెడ్ కలర్కి ఎక్కువ, వైలెట్కి తక్కువ. దీని క్వైట్ ఆపోజిట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వైలెట్కి ఎక్కువ, రెడ్కి తక్కువ. మ్యూబీ గ్రేటర్ దాన్ మ్యూ అని చెప్పుకున్నాం. ఎబ్రేషన్స్ అనేది మరి మీరు ఫాలో అయ్యి ఉంటారు, కొంచెం అది గుర్తుపెట్టుకున్నాం. ఏంటి? వేవ్ లెంగ్త్ అనేది రెడ్ కలర్కి ఎక్కువ, వైలెట్కి తక్కువ. అదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే వైలెట్కి ఎక్కువ, మ్యూవీ గ్రేటర్ దాన్ మ్యూ ఆర్ అని చెప్పి మనం చదువుకున్నాం. కాబట్టి మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి పాత్ డిఫరెన్స్ అనేది కొసైన్ల ప్రకారము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద ఆధారపడి ఉంటుంది, థిక్నెస్ మీద ఆధారపడి ఉంటుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అంటే ఇప్పుడు మనకి చెప్పిన పాయింట్స్ ఏంటి? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి కలర్స్ అండ్ థిన్ ఫిల్మ్స్ అనేది జస్ట్ ఈజీ మీరే చెప్పచ్చు. ఏంటిది? అకార్డింగ్ టు కొసైన్ లా ద పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటీ కాస్ ఆర్. సో అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్ ద పాత్ డిఫరెన్స్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ థిక్నెస్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఫర్ డిఫరెంట్ కలర్స్ mu's are different, so path difference are also different. అంటే వేరు వేరు కలర్స్ కి మ్యూలు వేరు వేరుగా ఉంటాయి. కాబట్టి పాత్ డిఫరెన్స్ డెల్టాలు కూడా ఎలా ఉంటాయి? వేరు వేరుగా ఉంటాయి. ఈవెన్ ద థిక్నెస్ అండ్ ఆర్ ఇస్ ద సేమ్. కాబట్టి ఈ ఈక్వేషన్ ప్రకారము చూడండి ఒకసారి, డెల్టా ఈజ్ ఈక్వల్ 2 మీటీ కాస్ ఆర్. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫార్ములా ప్రకారము వేరు వేరు కలర్స్ కి మ్యూలు ఎలా ఉంటాయి? వేరు వేరుగా ఉంటాయి. కాబట్టి డెల్టాలు కూడా ఎలా ఉంటాయి? డెల్టా అంటే ఇక్కడ పాత్ డిఫరెన్స్, అది కూడా వేరు వేరుగా ఉంటాయి. కాబట్టి సేమ్ థిక్నెస్ సేమ్ ఆర్ ఉన్నప్పటికీ వేరు వేరు కలర్స్ కి మ్యూలు వేరు వేరుగా ఉంటాయి కాబట్టి పాత్ డిఫరెన్స్లు కూడా వేరు వేరుగా ఉంటాయి. సో ఈవెన్ దో ద థిక్నెస్ టీ అండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ ఈజ్ ద సేమ్ ఫర్ డిఫరెంట్ కలర్స్, డ్యూ టు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ their path difference are also different. కాబట్టి వేరు వేరు కలర్స్ కి డెల్టాలు వేరు వేరు. ఇప్పుడు
టీలు ఆర్ ఒకటే ఉన్నప్పటికీ మ్యూలు వేరుగా ఉన్నాయి కాబట్టి డెల్టాలు వేరుగా ఉంటాయి అనేది ఓ పాయింట్. ఇప్పుడు ఓ పాయింట్ ఏం చెప్పాం, కొసైన్ల ప్రకారము డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 కాసార్. దీని ప్రకారము డెల్టా అనేది మ్యూ మీద, టీ మీద, ఆర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడ మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, టీ అంటే థిక్నెస్ ఆఫ్ ది ఫిల్మ్, ఆర్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. కాబట్టి టీ ఆర్లో సమానమైనప్పటికీ అన్ని కలర్స్కి వేరువేరు కలర్స్కి మ్యూలు వేరుగా ఉంటాయి కాబట్టి డెల్టాలు కూడా వేరుగా ఉంటాయి అనేది ఓ పాయింట్ అన్నమాట. రెండో పాయింట్ ఏం చెప్పా, రిఫ్లెక్టెడ్లో ఉండే కండిషన్స్ ట్రాన్స్మిటెడ్లో ఉండే కండిషన్స్కి క్వైట్ రివర్స్, క్వైట్ ఆపోజిట్. రిఫ్లెక్టెడ్ లైట్లో బ్రైట్ అవుతే ట్రాన్స్మిటెడ్లో అదేమవుద్ది, డార్క్ అవుద్ది. రిఫ్లెక్టెడ్ లైట్లో డార్క్ అయినట్లయితే ట్రాన్స్మిటెడ్లో అదేమవుద్ది, బ్రైట్ అవుద్ది. ఈ రెండు సిస్టమ్స్ ఏమంటామని చెప్పినాం, కాంప్లిమెంటరీ సిస్టమ్స్. ఎందుకు కాంప్లిమెంటరీ సిస్టమ్స్ వచ్చినాయో కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకని రిఫ్లెక్టెడ్ లైట్లో ఒక రే అనేది బి దగ్గర రిఫ్లెక్ట్ అయింది కొసైన్ల ప్రకారము, స్టోక్స్ల ప్రకారము బి అనేది డెన్సర్ మీడియం మీద ఉంది కాబట్టి అక్కడ అదనంగా λ/2 వచ్చింది. ఈ అదనంగా λ/2 రావటం వల్ల రిఫ్లెక్టెడ్ సిస్టము ట్రాన్స్మిటెడ్ సిస్టంలో ఉండే ఆ పాత్ డిఫరెన్స్లు క్వైట్ ఆపోజిట్ వచ్చాయి. అందువల్ల రిఫ్లెక్టెడ్లో బ్రైట్ అవుతే ట్రాన్స్మిటెడ్లో డార్క్ అవుద్ది, రిఫ్లెక్టెడ్లో డార్క్ అయినట్లయితే ట్రాన్స్మిటెడ్లో బ్రైట్ అవుద్ది. కాబట్టి రిఫ్లెక్టెడ్, ట్రాన్స్మిటెడ్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ సిస్టమ్స్. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఈ కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ అయిపోయినట్టేనమ్మా. చూడండి ఒకసారి కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్కి వెళ్దాం. ఈ కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ మనం బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ముందు మనకి మనం ఈ రెయిన్బో చూస్తాంగా, రెయిన్బో ఎప్పుడు ఫామ్ అవుతాం, ఇంద్రధనుస్ అంటామే. ఇట్ ఈస్ స్ప్లిట్టింగ్ అప్ ద వైట్ రే ఇంటూ డిఫరెంట్ 7 కలర్స్. అంతే కదా. ఇప్పుడు మనం వర్షం వచ్చాక ఆగిన తర్వాత సన్ రైస్ వచ్చినట్టు అప్పుడు రెయిన్బో వస్తాం. వర్షం పడినప్పుడు రాదు. వర్షం పడి జస్ట్ సన్ రైస్ స్టార్ట్ అయినప్పుడు మనకి రెయిన్బో అనేది కనపడుతుంది. ఆ రెయిన్బో అనేది అంటే సన్ రైస్ అంటే వైట్ రేగా, ఆ వైట్ రే అనేది ఈ రెయిన్ డ్రాప్స్ మీద ఉన్నప్పుడు ఏమవుద్ది, మనకి ఆ వైట్ రే అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 7 కలర్స్ అని తెలుసు కదా. అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, ఏదైనా ఇప్పుడు ఈ ఆయిల్ ఫిల్మ్ అంటామే, ఆయిల్ డ్రాప్ ఏదైనా వాటర్ మీద పడి ఏదన్నా లైట్ పడినట్లయితే సన్ లైట్ అంటే మనకి డిఫరెంట్ కలర్స్ కనబడుతుంటాయి. వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత ఏదైనా రోడ్డు మీద ఏదైనా ఆయిల్ పడింది అనుకో, ఆయిల్ ఫిల్మ్ అంటాం. ఆయిల్ ఫిల్మ్ ఒకసారి వెంటనే సన్ రైట్ పడగానే ఏమవుతుంది, మనకి డిఫరెంట్ కలర్స్ అనేవి ఫ్లోట్ అవుతున్నట్టు కనబడుతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైనా ఒక ఫిల్మ్ తీసుకున్నట్లయితే, ఫిల్మ్ అంటే ఇక్కడ అప్పర్ సర్ఫేస్ ఉండేది, లోయర్ సర్ఫేస్ ఉంటుంది. ఇది మనకి ఈ కొసైన్లలో GH G1 H1 ఉన్నట్టు GH ఏమో అప్పర్ సర్ఫేస్, G1 H1 లోయర్ సర్ఫేస్ కదా. ఈ AB అనేది వైట్ రే అయినట్లయితే, ఒక రే ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఫ్రమ్ ది అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్. ఇంకోటి ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఫ్రమ్ ద లోయర్ సర్ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్. కాబట్టి ఏదైనా ఒక ఫిల్మ్ మీద వైట్ రే పడినట్లయితే ఆ వైట్ రే ఏమవుతుంది, స్ప్లిట్ అవుద్ది. స్ప్లిట్ అయ్యి అందులో ఒక పార్ట్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది, ఫ్రమ్ ది అప్పర్ సర్ఫేస్. మిగతా రిమైనింగ్ పార్ట్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది అంటే ట్రాన్స్మిట్ అయ్యి లోయర్ పార్ట్ నుంచి రిఫ్లెక్ట్ అవుద్ది. ఈ 2 రేస్ వచ్చాయి కదా, ఈ 2 రేస్ ఏమవుతాయి, ఇంటర్ఫియర్ అవుతాయి. ఆ ఇంటర్ఫియర్ అవటం వల్లే మనకి డిఫరెంట్ కలర్డ్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. డిఫరెంట్ కలర్స్, బ్యూటిఫుల్ కలర్స్ అనేవి కనపడతాయి. దీన్నే కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ అంటాం. కాబట్టి రైట్ షార్ట్ నోట్ ఆన్ కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్. వాట్ ఆర్ కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ అంటే ఏం చెప్పాలి, when a light ray incident on a film, then the white ray is reflected from the upper surface of the film and it is also reflected from the lower surface of the film, and these 2 reflected rays are interfere and then we get different beautiful colored fringes. These are known as colors in thin films అని చెప్పాలమ్మా. కాబట్టి కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ అంటే ఏం చెప్పాలి,
మనకి ఏదన్నా ఒక వైట్ రే అనేది ఏదైనా ఒక ఫిల్మ్ మీద పడినట్లయితే ఆ ఫిల్మ్కి 2 సైడ్స్ ఉంటాయి. ఏంటిది? అప్పర్ సైడ్, అప్పర్ సర్ఫేస్ అండ్ లోయర్ సర్ఫేస్. కాబట్టి వైట్ రే అనేది అప్పర్ సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుద్ది, లోయర్ సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుద్ది. కాబట్టి 2 రేస్ వచ్చాయి. ఈ 2 రేస్ ఇంటర్ఫీర్ అవటం వల్ల మనకి బ్యూటిఫుల్ కలర్స్ అనేవి కనపడతాయి. అందులో మనకి 7 కలర్స్ అన్నాం కదా వైట్ రే అనేది. ఆ 7 కలర్స్ కనపడకపోవచ్చు, కొన్ని కలర్సే కనబడతాయి. ఏ కలర్స్ కనబడతాయి, ఏ కలర్స్ కనబడవు, అది మనం ఈ కోసైన్ లా ప్రకారం చెప్పాలి. ఎలా? మనకి ఈ 2 రేస్ మధ్య వచ్చే పాత్ డిఫరెన్స్ ఎంత అన్నా 2 మీటీ కాసార్ అన్నాం కదా. కాబట్టి పాత్ డిఫరెన్స్ అనేది మ్యూటీ కాసార్గా 2 మీటీ కాసార్. అంటే దేని మీద డిపెండ్ అయి ఉంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్, థిక్నెస్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? డిపెండ్స్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ ది ఐ. మనం చూస్తున్నాం కదా, మన కంటి పొజిషన్ బట్టి ఐ ఆధార్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఐ మారితే ఆర్ వాడు చేంజ్ అవుద్ది. కాబట్టి మన కంటి పొజిషన్ బట్టి ఆర్ వాల్యూ చేంజ్ అవుద్ది. మనం ఆ ఫిల్మ్ మీద ఎక్కడో ఒకసారి చూస్తున్నాం అనుకో, ఫర్ ఫిక్స్డ్ పొజిషన్ అంటే ఆర్ కాన్స్టెంట్. అలాగే ఫర్ గిమ్ ఫిల్మ్ టీ కాన్స్టెంట్. బట్ మీ వాల్యూ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కలర్స్. ఎందుకని? ఇది వైట్ రే కదా, వైట్ రే అంటే 7 కలర్స్ అని చెప్పుకున్నాగా. కాబట్టి ఆ 7 కలర్స్లో మ్యూలు డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల డెల్టాలు కూడా ఎలా ఉంటాయని చెప్పినా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి డెల్టా అంటే ఏంటి? ఇక్కడ పాత్ డిఫరెన్స్. ఆ పాత్ డిఫరెన్స్ అనేది మనకి మ్యాక్సిమం ఇంటెన్సిటీ కండిషన్ సాటిస్ఫై అయినట్లయితే ఆ కలర్ మాత్రమే కనబడుతుంది. ఎందుకని? మనకు 2 మీటీ కాస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ λ/2 అయినట్లయితే మనకి పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ λ/2 అయినట్లయితే అక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ బ్రైట్ ఫ్రింజ్ అన్నాం కదా. ఏదైతే బ్రైట్ ఫ్రింజ్ కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ కలర్ మాత్రమే కనబడుతుంది. మరి కొన్ని కలర్స్కి మ్యూలు వేరుగా ఉంటాయి కదా, ఆ కలర్స్ దేన్ని సాటిస్ఫై చేసి ఉండొచ్చు? డార్క్ ఫ్రింజెస్ అంటే ఆడ్ మల్టిపుల్ ఆఫ్ λ/2. ఏ కలర్స్కి అంటే వేరు కలర్స్కి వేరు మ్యూలు, డిఫరెంట్ మ్యూస్, డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ల్యాండాలు. కాబట్టి కొన్ని కలర్స్ మాత్రమే బ్రైట్ ఫ్రింజెస్ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి, కొన్ని కలర్స్ మాత్రం డార్క్ ఫ్రింజెస్ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి. ఏ కలర్స్ అయితే బ్రైట్ ఫ్రింజ్ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయో ఆ కలర్స్ మాత్రమే కనబడతాయి. ఏ కలర్స్ అయితే డార్క్ ఫ్రింజెస్ ని సాటిస్ఫై చేస్తాయో ఆ ఫ్రింజెస్ మాత్రము, ఆ కలర్స్ మాత్రము కనబడవు. అలాగే ఇక్కడ ఏంటంటే సేమ్ ఫిల్మ్ అట్ ది సేమ్ పొజిషన్ ఆఫ్ ది ఫిల్మ్ విత్ డిఫరెంట్ యాంగిల్స్, విత్ డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ది ఐ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఓ ఫిల్మ్ మీద ఓ ఫిల్మ్ ఉంది, ఆ ఫిల్మ్ మీద ఒకే పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తుంటే మనకి ఈ పాయింట్ జాగ్రత్తగా ఉన్నాం, కన్ఫ్యూజ్ అవుతుంది. ఫిల్మ్ ఉంది, మనం మన కంటితో చూస్తున్నాం కదా, మన కంటి పొజిషన్ మార్చకుండా ఆ ఫిల్మ్ మీద ఏదో పాయింట్ని అబ్జర్వ్ చేస్తున్నాం అనుకో, అక్కడ ఏమవుతుంది? మనకి కొన్ని కలర్స్ కనబడతాయి, కొన్ని కలర్స్ కనబడతాయి. ఏ కలర్స్ కనబడతాయని మనం చెప్పుకున్నాగా, ఏ కలర్ అయితే బ్రైట్ ఫ్రింజ్ కండిషన్ సాటిస్ఫై చేస్తాయో ఆ కలర్స్ మాత్రమే కనబడతాయి. మరి ఏ కలర్స్ కనబడవు? డార్క్ ఫ్రింజ్ కండిషన్ ని సాటిస్ఫై చేసే కలర్స్ కనబడవు. ఇప్పుడు మనం అదే ఫిల్మ్ని అదే పాయింట్ దగ్గర ఇంకో యాంగిల్లో చూసామనుకో, అంటే మన కంటి పొజిషన్ మార్చాం. సపోజ్ we observed at the same point of the film with a different position of the eye. మన కంటి పొజిషన్ మార్చాము, కానీ ఫిల్మ్ మీద అదే ఫిల్మ్ అదే పాయింట్ చూస్తున్నాం. అప్పుడు ఏమవుద్దంటే ఇందాడ కనబడే కలర్స్ కనబడవు, ఇందాడ కనబడిన కలర్స్ కనబడతాయి. అంటే మనం ఏం మార్చాము? ఆర్ వాల్యూ మార్చాము. ఇక్కడ మ్యూలో అవే, టీలో అవే. కాబట్టి ఆర్ వాల్యూ మారితేనే ఇది మారుతుంది, డెల్టా మారుతుంది. డెల్టా మారితే ఏం మారచ్చు? బ్రైట్ కండిషన్ ఏమో డార్క్ రావచ్చు, డార్క్ కండిషన్ ఏమో బ్రైట్కి రావచ్చు. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం ఒకే పాయింట్ని ఫిల్మ్ మీద ఒకే పాయింట్ని ఒకే కంటి పొజిషన్తో చూసినట్లయితే కొన్ని కలర్స్ కనబడతాయి, కొన్ని కలర్స్ కనబడతాయి.
మనం అదే ఫిల్మ్ పాయింట్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూసినట్లయితే డిఫరెంట్ సెట్ ఆఫ్ కలర్స్ కనబడతాయి, ఎందుకని డెల్టాలు చేంజ్ అయినాయి కాబట్టి. అలా అదేవిధంగా మనకి ట్రాన్స్మిటెడ్ లైట్ తీసుకున్నట్లయితే మనం చెప్పుకున్నాగా రిఫ్లెక్టెడ్ ట్రాన్స్మిటెడ్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ సిస్టమ్స్ అని. కాబట్టి రిఫ్లెక్టెడ్లో కనబడినవి ట్రాన్స్మిటెడ్లో కనబడవు, ఎందుకని ముందే చెప్పుకున్నాం కదా కాంప్లిమెంటరీ సిస్టమ్స్ ద కలర్స్ విచ్ ఆర్ బ్రైట్ ఇన్ రిఫ్లెక్టెడ్ దే ఆర్ డార్క్ ఇన్ ట్రాన్స్మిటెడ్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఏ కలర్స్ అయితే రిఫ్లెక్టెడ్లో కనబడతాయో ట్రాన్స్మిటెడ్లో అవి కనబడవు. రిఫ్లెక్టెడ్లో ఏవైతే కనబడవో ట్రాన్స్మిటెడ్లో అవి కనబడతాయి. ఇవన్నీ రాస్తే కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ అవుతాయి అమ్మా. కాబట్టి రైట్ నోట్ ఆన్ కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ ఆర్ వాట్ ఆర్ కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ అంటే ఏం చెప్పాలి? బేసిక్గా ఇది ఏ ఫినామినా ద్వారా వస్తుంది మనకి కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ అనేది ఇంటర్ఫీరెన్స్ వల్ల వస్తుంది, ఓ పాయింట్. తర్వాత ఆ పడే లైట్ రే ఎలాంటి లైట్ రే అవ్వాలి? వైట్ రే కంపల్సరీగా ఉండాలి. తర్వాత ఈ వైట్ రే దేని మీద పడాలి? ఏదైనా ఒక ఫిల్మ్, ఆ ఫిల్మ్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 2 సైడ్స్, అప్పర్ సైడ్, అప్పర్ సర్ఫేస్, లోయర్ సర్ఫేస్. తర్వాత ఆ అప్పర్ సర్ఫేస్ మీద పడిన లైట్ రే రిఫ్లెక్ట్ అవుద్ది, అలాగే లోయర్ సర్ఫేస్ మీద పడిన లైట్ రే కూడా రిఫ్లెక్ట్ అవుద్ది. కాబట్టి 2 రేస్ వస్తాయి. ఈ 2 రేస్ ఇంటర్ఫీర్ అవుతాయి, ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్ అనేవి వస్తాయి. ఈ విధంగా పడినప్పుడు వైట్ రే పడింది కాబట్టి మనకి అది ఎన్ని కలర్స్గా విడిపోద్ది? 7 కలర్స్గా విడిపోద్ది. ఆ 7 డిఫరెంట్ కలర్స్ ఏవైతే ఇంటర్ఫీర్ అవుతాయి. కాబట్టి డిఫరెంట్ కలర్స్ ప్రొడ్యూసెస్ డిఫరెంట్ కలర్డ్ ఫ్రింజెస్. కాబట్టి ఈ డిఫరెంట్ కలర్డ్ ఫ్రింజెస్లో కొన్ని కలర్స్ మాత్రమే కనబడతాయి, కొన్ని కలర్స్ కనబడవు. ఏ కలర్స్ కనబడతాయి, ఏ కలర్స్ కనబడవు? ఏవైతే బ్రైట్ ఫ్రింజెస్ కండిషన్ సాటిస్ఫై అవుతాయో అవి మాత్రమే కనబడతాయి. ఏ కలర్స్ కనబడవు? డార్క్ ఫ్రింజ్ కండిషన్ని సాటిస్ఫై అయ్యే కలర్స్ కనబడవు. ఇప్పుడు మనం ఈ ఫిల్మ్ని ఏదో ఒక పాయింట్ దగ్గర ఒక పొజిషన్ ఆఫ్ ఐతో చూస్తే, ఇప్పుడు మనం పొజిషన్ ఆఫ్ ఐ చేంజ్ చేసామనుకో, ఫిల్మ్ని మాత్రం అదే పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాం, కానీ మనం వేరే యాంగిల్తో చూస్తున్నాం, అంటే మన ఐ పొజిషన్ మార్చాం. అప్పుడు ఏమవుద్ది? ఆర్ వాల్యూ చేంజ్ అవుద్ది. కాబట్టి ఎందట కనబడిన సెట్ ఆఫ్ కలర్స్ ఇప్పుడు కనబడకపోవచ్చు, ఎందట కనబడకపోయిన సెట్ ఆఫ్ కలర్స్ ఇప్పుడు కనబడవచ్చు. ఎందుకని? అకార్డింగ్ టు కొసైన్ లా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 మీటీ కాస్ ఆర్, డెల్టా వాల్యూ డిపెండ్స్ ఆన్ ఆర్ వాల్యూ ఆల్సో. సో ఈవెన్ మ్యూ టీ సేమ్ ఫర్ డిఫరెంట్ set of interference fringes due to change in the value of R, delta also change. కాబట్టి బ్రైట్ కండిషన్ కాస్త డార్క్ అవ్వచ్చు, డార్క్ కండిషన్ కాస్త బ్రైట్ సాటిస్ఫై చేసి ఉండొచ్చు. అందువల్ల ఇందాడ కనబడినాయి ఇప్పుడు కనబడతాయి, ఇందాడ కనబడతాయి, కనబడపోయినాయి ఇప్పుడు కనబడతాయి. ఈ విధంగా మనకి వేరు వేరు పొజిషన్లో మనకి ఏమొస్తాయి? డిఫరెంట్ సెట్ ఆఫ్ కలర్డ్ ఫ్రింజెస్ అనేవి, కలర్స్ అనేవి కనబడతాయి. ఎందుకని? మనకి ఆర్ వాల్యూ చేంజ్ చేస్తున్నాం కాబట్టి. అలా కాకుండా సేమ్ ఆర్ ఉంచామనుకో, సేమ్ ఆర్ నుంచి ఫిల్మ్ మీద డిఫరెంట్ పాయింట్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకో, అంటే ఇక్కడ డిఫరెంట్ కేసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఏంటిది? ఎట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ ది ఫిల్మ్ విత్ డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ ది ఐ. అంటే ఇక్కడ ఏంటి? ఆర్ వాల్యూ చేంజ్ చేస్తున్నాం. లేకపోతే మనం ఏం చెప్పొచ్చు? డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ద ఫిల్మ్ విత్ సేమ్ పొజిషన్ ఆఫ్ ఐ. అంటే ఇక్కడ ఆర్ వాల్యూ పాయింట్స్ వేరు చేస్తున్నాము, పొజిషన్ ఆఫ్ ఐ అనేది చేంజ్ చేయట్లా, అయినప్పటికీ ఆర్ వాల్యూ చేంజ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ మీ వాల్యూ చేంజ్ చేసిన టీ వాల్యూ కాన్స్టెంట్, ఎందుకంటే థిక్నెస్ ఆఫ్ ద గివెన్ ఫిల్మ్ ఈజ్ ద సేమ్. ఎందుకంటే మన ఫిల్మ్ని మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి టీ సేమ్. కానీ ఇక్కడ వైట్ రే splits into 7 colors, different colors having different refractive indices and different position of the eye, different angle of refractions. So due to change mu and r, different delta lo for different colors. These different colors having different different set of condition. That means a different set of means there are the 2 cases, bright or the dark,
the colors which are satisfied for the bright fringes condition, they are present, and the colors which are satisfied the condition for the dark, they are absent. కాబట్టి బ్రైట్ ఫ్రింజెస్ కలర్స్ కి లేకపోతే బ్రైట్ ఫ్రింజెస్ కి సాటిస్ఫై అయ్యేటట్టు కలర్స్ పాత్ డిఫరెన్స్ ఉన్నట్లయితే ఆ కలర్స్ మాత్రమే మనకి ఎపీర్ అవుతాయి. ఏ కలర్స్ అయితే డార్క్ ఫ్రింజెస్ కండిషన్ సాటిస్ఫై అవుతాయో ఆ కలర్స్ అనేవి మనకి కనబడవు. అలాగే మనకి ద reflected and the transmitted both are complementary systems. So the colors which are appears in reflected, they are absent in transmitted. The colors which are absent in reflected, they are present in transmitted. కాబట్టి లాస్ట్ మీరు రాసింది 2 పాయింట్లు ఏంటి, రిఫ్లెక్టెడ్ లో ఏ కలర్స్ ఫ్రింజెస్ అవుతాయి కనబడతాయో ట్రాన్స్మిటెడ్ లో అవి కనబడవు. అలాగే రిఫ్లెక్టెడ్ లో ఏ కలర్స్ అయితే కనబడవో ఆ కలర్స్ మీకు ట్రాన్స్మిటెడ్ లో కనబడతాయి. ఎందుకని రిఫ్లెక్టెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ సిస్టమ్స్. ఇవన్నీ ఈ పాయింట్స్ రాస్తే కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ అవుతాయి అన్నమాట. కాబట్టి నేను చెప్పేటప్పుడు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కానీ మీరు రాస్తే మ్యాటర్గా రాస్తే చాలా చాలా సింపుల్ అమ్మ. ఒకసారి నుండి జాగ్రత్తగా మనకి అసలు ఫస్ట్ వాట్ ఆర్ ద కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ అంటే ఏం చెప్పాలి. ఏదైనా ఒక వైట్ రే అనేది ఏదైనా ఒక ఫిలిం మీద పడినట్లయితే ఆ అప్పర్ సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, అలాగే లోయర్ సర్ఫేస్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. 2 రిఫ్లెక్టెడ్ రేస్ వస్తాయి. ఈ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్ఫియర్ అయ్యి ఇంటర్ఫియరెన్స్ ఫినామినన్ వల్ల మనకి డిఫరెంట్ బ్యూటిఫుల్ కలర్స్ అనేవి కనపడతాయి. వీటిని కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ అంటాము అని చెప్పి రాయాలి ఫస్ట్ మన డెఫినేషన్ లాగా. తర్వాత ది ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఏ రాయాలంటే మనకి పాత్ డిఫరెన్స్ అనేది కొసైన్ల ప్రకారము 2 మీటీ కాసార్. కాబట్టి పాత్ డిఫరెన్స్ అనేది డిపెండ్స్ అపాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ, థిక్నెస్ ఆఫ్ ది ఫిల్మ్ టీ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్. కాబట్టి మనకి తెలుసు ఏంటి, వైట్ రే అనేది ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 7 కలర్స్. డిఫరెంట్ కలర్స్ కి మ్యూలు డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ కలర్స్ కి పాత్ డిఫరెన్స్లు ఎలా ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఈ డిఫరెంట్ కలర్స్ లో కొన్ని కలర్స్ మాత్రమే బ్రైట్ ఫ్రింజ్ కండిషన్ ని సాటిస్ఫై అవుతాయి, కొన్ని కలర్స్ డార్క్ ఫ్రింజ్ కండిషన్ ని సాటిస్ఫై అయ్యేటట్టు పాత్ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఏ కలర్స్ అయితే బ్రైట్ ఫ్రింజెస్ ని సాటిస్ఫై చేస్తాయో ఆ కండిషన్ ని, ఆ కలర్స్ మాత్రమే మనకి ఎపీర్ అవుతాయి, కనబడతాయి. ఏ కలర్స్ అయితే డార్క్ ఫ్రింజ్ కండిషన్ ని సాటిస్ఫై అయ్యేటట్టు పాత్ డిఫరెన్స్ ఉంటాయో అవి మాత్రం మనకి కనబడవు, దే ఆర్ ఆబ్సెంట్. తర్వాత మనం ఏం రాయాలి, ఒకే పాయింట్ మీద ఫిలిం మీద డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ ఐ కానీ లేకపోతే డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ది ఫిల్మ్ సేమ్ పొజిషన్ ఆఫ్ ది ఐ కానీ చూసినట్లయితే డిఫరెంట్ సెట్ ఆఫ్ కలర్డ్ ఫ్రింజెస్ అనేవి వస్తాయి. అలాగే మనకి రిఫ్లెక్టెడ్ లైట్ లో ఏ కలర్స్ అయితే కనబడతాయో ట్రాన్స్మిటెడ్ లో ఆ కలర్స్ మాత్రము కనబడవు, దే ఆర్ ఆబ్సెంట్. అలాగే రిఫ్లెక్టెడ్ లైట్ లో ఏ ఫ్రింజెస్ అయితే కనబడవో, ఏ కలర్స్ అయితే మనకు కనబడవో ట్రాన్స్మిటెడ్ లో అవే ఫ్రింజెస్ కనబడతాయి. ఎందుకంటే ఏ రాయాలి, రిఫ్లెక్టెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ సిస్టమ్స్. ఎందుకంటే పాత్ డిఫరెన్స్ అనేది మనకి రిఫ్లెక్టెడ్ లో λ/2 అదనంగా వచ్చింది కాబట్టి అకార్డింగ్ టు స్టోక్స్ లా ఇది రాస్తే కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి. సో there is a white light and there is beautiful colors are observed when they are incident on a thin film. So when a thin film is exposed to white light, then we get a beautiful colored, and these colored are known as the colors in thin films. ఇది ఎందువల్ల వచ్చినాయి ఏంటి, the incident light is divided, splits into the 2 parts. One is reflected from the top and other one is the bottom of the film, and these 2 rays are interfere, and due to the interference phenomena we get the different set of
colors. So different colors are formed or obtained. The main reason is the cause is the interference. So there are the two rays are the interfere. These two rays are, one ray is obtained by upper surface and other one is from the bottom surface of the film. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, the bright or dark in reflected light, it depends upon ఏమన్నా mu t and r అన్నాం. ఎందుకని according to cosine law the path difference is equal to 2 mu t cos r. So here the path difference is depends upon mu t and r. కాబట్టి ఆ విధంగా mu t r మీద డిపెండ్ అయి ఉంటాం. కాబట్టి ఆ పాత్ డిఫరెన్స్ బట్టి మనకి ఈ 2 mu t cos r లో మనకి కొన్ని కలర్స్ ఏమో బ్రైట్ ఫ్రింజెస్ సాటిస్ఫై చేస్తాయి, అందువల్ల ఆ కలర్స్ మాత్రమే కనబడతాయి. కొన్ని మాత్రం డార్క్ ఫ్రింజ్ కండిషన్ సాటిస్ఫై అవుతాయి, అవి మాత్రం కనబడవు. అలాగే సేమ్ పాయింట్లో ఫిల్మ్ సేమ్ పాయింట్ డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ ఐ కానీ లేకపోతే సేమ్ పొజిషన్ ఆఫ్ ఐ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ద ఫిల్మ్ కానీ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ సెట్ ఆఫ్ కలర్స్ అనేవి వస్తాయి. అలాగే రిఫ్లెక్టర్లో ఏ కలర్స్ అయితే కనబడతాయో ట్రాన్స్మిటర్లో అవి కనబడవు. సో ద కలర్స్ విచ్ ఆర్ అపియర్స్ ఇన్ రిఫ్లెక్టెడ్ దే ఆర్ ఆబ్సెంట్ ఇన్ ట్రాన్స్మిటెడ్. ద కలర్స్ విచ్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ రిఫ్లెక్టెడ్ దే ఆర్ అపియర్ ఇన్ ట్రాన్స్మిటెడ్ బికాజ్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ అని చెప్తే చాలమ్మా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 2 mu t cos r ఒకటి, అలాగే రిఫ్లెక్టర్ ట్రాన్స్మిటెడ్ కాంప్లిమెంటరీ సిస్టమ్స్. తర్వాత పడాల్సిన రే అనేది ఏ కలరు, వైట్ రే పడాలి. తర్వాత అప్పర్ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అవ్వాలి ఒకటి, ఇంకోటి రైట్ బాటమ్ సర్ఫేస్. తర్వాత ఇందులో బేసిక్ ఫెనామినా ఏంటిది, ఇంటర్ఫీరెన్స్. ఇది కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ అన్నమాట. తర్వాత కొత్త టాపిక్ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. తర్వాత ఒకసారి ఏనండి బాబు, ఈ తర్వాత ఇవాళ మీకు ఆ గూగుల్ క్లాస్ రూమ్లో ఆ క్విజ్ లాంటిది పెడతాం, అది వెంటనే ఆన్సర్ చేయండి, వెంటనే రెస్పాండ్ అయ్యి. ఎందుకంటే ఫస్ట్ అసెస్మెంట్ ఇది అటెండెన్స్ సబ్మిట్ చేయాలి, ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. కాబట్టి ఎవరైతే గూగుల్